మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పురపాలిక నగరపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అత్యధిక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. అటు కార్పొరేషన్ లో కూడా హస్తం హవా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ వచ్చింది అనే వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి 39.8% ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 28.7% ఓట్లు వచ్చాయని ఈసీ వెల్లడించింది. అటు బీజేపీకి 15.6%, ఎంఐఎం 3.2%, ఏఐఎఫ్బి 1.5%, సిపిఐ 1.3%, సిపిఎం 0.5% ఓట్లు వచ్చాయని తెలిపింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1347 వార్డుల్లో విజయం సాధించింది. అదే సమయంలో 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో హస్తం పాగా వేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 717 వార్డులను గెలుచుకుంది. 13 మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగురవేసింది. మరోవైపు బీజేపీ 261 వార్డులో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏకంగా 256 వార్డులో విజయకేతనం ఎగురవేశారు. 36 మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగతా చోట్ల హంగు ఏర్పడటంతో ఆయా కార్పొరేషన్ల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.